శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ప్రస్తావన. దేవుగారింట ఉద్యాపన వ్రతము. హేమత్ పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదుము. 1. దహనులో బీవు దేవు గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2. ఆంధ్రాలోని హేమత్పంది ఇంటికి హోలీ పండుగ నాడు భోజనముకు పోవుట. ప్రస్తావన. శ్రీ సాయి సమర్థుడు, పావనమూర్తి. తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టెను. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావనము నశింపచేసి అప్రాయత్ను ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడల భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకునేది వారు. వర్షాకాలంలో నదులు కలిగి సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చెను. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రలు కలగరని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదుము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనులో బీవు దేవుగారు మామూలుతాదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వారిని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యాను. దేవుగారు బాపు సాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలననియు వారు రాకునచో అసంతృప్తికరముగా నుండిననియు వ్రాసెను. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించెను. మనపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనియే, నన్నే గుర్తు ఉంచుకుని వారిని నేను మరువను. నాకు బండి గాని, టాంగా గాని, రైలు గాని, విమానము గాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి యొద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నేను, నీవు, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము. జోగ్ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగారు ఎంతో సంతసించిరి. కాని బాబా రహతా, రుయి, నీమ్గాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అవశ్యమైనదేమీ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా నే రూపంనైనా వచ్చి తమ వాగ్దానాన్ని పాలించవచ్చుననుకునేను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయొచ్చు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయ మిషతో వచ్చాను. స్టేషన్ మాస్టరు సన్యాసి మీ ఊరిలోనికి పోయి మామలత వారిని కలుసుకుని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామలత వారే ఇచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయం అనర్చెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుని మాట్లాడిరి. దేవు ఊరిలో నేదో మరొక చందా పట్టి రాహుసాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచ్చటి నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చినేమో అని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియో భోజనములకై వచ్చితననియో సన్యాసి చెప్పెను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, నీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్ళు నాతోనున్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా 2 అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండటచే వారి కొరకు ఎచ్చటికి పంపించవాలని అడిగాను. సన్యాసి ఎవరినీ పంపనవసరం లేదనియో తామే స్వయముగా వచ్చేదమనియో చెప్పాను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణములో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపనం పూర్తి కాగానే దేవుగారు బాబు సాహెబ్ జోగ్కు
ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పినని వ్రాసెను. జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునిపే బాబా ఇట్లనెను, హా, వాగ్దానము చేసి దగా చేసినంచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చెనని అనుకొనెను. అతని సంచయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకున్నట్టుకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందము కలుగజేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలేను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపడెను. సన్యాసి మొదట రాకచే తానెట్లు మోసపోయెను, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చేదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరినట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది. హేమట్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపము సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పేదము. 1917వ సంవత్సరమున హోలీ పండుగ నాడు వేకువజామున హేమట్ పంత్కు ఒక దృశ్యం కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను. ఇట్లు తన నిద్ర నుంచి లేపినది కూడా కళ్ళలోని భాగమే. నిజంగా లేచి చూసేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నంను బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎప్పుడూ చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనములకు వచ్చును గానక్క కొంచెము బియ్యము ఎక్కువ పోయేవలనని చెప్పెను. అది హోలీ పండుగ దినము. వచ్చువారెవరని ఎక్కడ నుండి వచ్చుచున్నారని ఆమె అడిగెను. ఆమె అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయము కలిగెను. అందులకు హేమట్ పంత్, బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును, కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను. మధ్యాహ్నము భోజనములకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్యన ఒక పేట బాబా కొరకు అమర్చిరి. గృహంలోని వారందరూ, కొడుకులు, మనవులు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థనములను అలంకరించిరి. వండిన పిండి పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొండ్లము పెట్టిరి. అన్న శుద్ధి అయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకి ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమట్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచట నుండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇజ్ముజవర్. ఈ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమట్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు, కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమట్ పంత్ కాగితము విప్పి చూసేసరికి అందులో పెద్దదీయగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను.
కండ్ల నుండి నీరు కారెను, శరీరము గగురుపాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించునని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకా పటం ఎట్లు వచ్చెనని అలీ మహమ్మద్ను అడిగాను. అతడా పటమొక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తరువాత తెలియజేసేదని అనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఇండుటిచే త్వరగా పొమ్మని అనెను. హేమడ్ పంత్ వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటంలోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరి అమితానంద భరితులైరి. ఇదంతయు నెట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమడ్ పంత్కు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్ కెట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దానిని హేమడ్ పంత్కు ఎందుకు ఇచ్చాను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకుందుము. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.